రాబోయే 1వ తేదీన తిరుపతిలో ఒక సభ పెట్టి ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఒకటి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయబోతుంది. ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఎందుకు అవసరమో అందరికీ తెలుసు, మీడియాకు తెలుసు, మేధావులకు తెలుసు, పార్టీలకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ అంత ముఖ్యమైన ప్రత్యేక హోదా గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఊసే లేకుండా పోయింది. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పార్టీలకు తెలుసు, పార్టీ నాయకులకు తెలుసు. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక హోదా టాపిక్ని పదే పదే వాడుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకంటే వెనుకబడి ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంతైనా ఉంది అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే ఆ రోజు బీజేపీ పార్టీ చెప్పిన మాట లేదు, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు అదే పనిగా తిరుపతిలో సభ పెట్టి మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని ఎంతో భక్తి ఉంది నాకు అని చెప్పుకునే మోడీ గారు తిరుపతి పుణ్యక్షేత్రంలో మాట ఇవ్వడం జరిగింది. అదే తిరుపతి వేదికగా మేము కూడా ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్, స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ ఏ వెన్యూలో అయితే, ఏ మైదానంలో అయితే మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని మాట ఇచ్చారో, ఈ 10 సంవత్సరాలు ఆ ప్రత్యేక హోదాను మాట విస్మరించారో అదే వేదికగా ఎక్కడైతే మోడీ గారు మాట ఇచ్చారో మళ్ళీ గుర్తు చేస్తున్నాం, అదే మైదానంలో ఒకరు ప్రత్యేక హోదా రాదేమో అన్న ఆందోళన చెంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కనుక అదే మైదానంలో కాంగ్రెస్ పార్టీ, అదే తిరుపతి మైదానంలోనే కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ 1వ తేదీ సాయంత్రంన అదే వేదికగా ఒక సభ పెట్టబోతున్నాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ అధికారంలోనే ఉంది. ప్రత్యేక హోదా ఇస్తాము అని మాటిచ్చింది కూడా బీజేపీ పార్టీ. ఆ రోజు చంద్రబాబు గారు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అని అదే సభలో చంద్రబాబు గారు 15 సంవత్సరాలు కావాలి ప్రత్యేక హోదా అని అడిగితే మోడీ గారు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మోడీ గారు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదాతో పాటి విభజన హక్కులన్నీ నెరవేర్చడంతో పాటి మన ఆంధ్ర రాష్ట్రాన్ని హార్డ్వేర్ హబ్బుగా అన్నాడు మోడీ గారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రతి వస్తువు తయారీకి ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరుగుతుంది, మేము ఆ ఏర్పాటు చేస్తాము. మరి ముఖ్యంగా హార్డ్వేర్ హబ్బుగా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తాము అని మోడీ గారు ఆ రోజు మాటిచ్చారు. అంతేకాదు పెట్రోలియంకు సంబంధించి ఒక రీసెర్చ్ సెంటర్, ఒక యూనివర్సిటీ కూడా పెడతామన్నారు. ఇంధన ఉత్పత్తులకు ఆంధ్రప్రదేశ్ని హెడ్ క్వార్టర్స్గా చేస్తామన్నారు మోడీ గారు. మరి ఏమైంది? ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఏమైంది? హార్డ్వేర్ హబ్ ఏమైంది? పెట్రోలియం రీసెర్చ్ యూనివర్సిటీ ఏమైంది? అంతేకాదు మోడీ గారు చెప్పిన మాట, చంద్రబాబు గారు మీరు ఏమీ చింతించకండి, ఢిల్లీని తలపించే రాజధాని కూడా కడతాము అన్నారు మోడీ గారు. ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారే, 10 సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 10 వాగ్దానాలలో కనీసం ఒక్కటైనా ఇది మేము నెరవేర్చాము అని మీరు చెప్పుకోతగ్గ ఒక్క వాగ్దానమైనా, మీరు చెప్పుకోవడానికైనా ఒకటైనా చేశారా? మరి మోడీ గారు 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసమే చేస్తున్నారు. ఇంత చేసినా కూడా బీజేపీ ప్రభుత్వం మనకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయకపోయినా కూడా
ఈరోజు మన కర్మ ఏమిటంటే అటు పాలక పక్షం ఇటు ప్రతిపక్షం రెండు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నాయి. ఒక్క లాభం మనకు చేయలేదు, ఒక్క మేలు మనకు చేయలేదు, ఒక్క వాగ్దానం మనం నిలబెట్టుకోలేదు. అయినా ఇటు చంద్రబాబు గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు అదే మోడీకి అదే బీజేపీ పార్టీకి బానిసలు కావడమే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా బానిసలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఎంత విచిత్రం అండి. 10 సంవత్సరాలైందే, 10 సంవత్సరాలైంది మనకు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి. ఈ 10 సంవత్సరాలలో ప్రత్యేక హోదా లేకపోతేనే కదా మనం ఒక్క అడుగు కూడా ముందు వేయలేకపోయాం. ప్రపంచం అంతా వేగంగా పోతుంది, పక్కన రాష్ట్రాలన్నీ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. కానీ మన రాష్ట్రం మాత్రం అసలు ఒక్క అడుగు కాదు కదా, పక్క రాష్ట్రాలతో పోలిస్తే అవి వేగంగా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మనం 25 అడుగులు వెనక్కి వేసాం. ఇది కర్మ కాకపోతే ఏమిటి? ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక పాలక పక్షమో ఒక ప్రతిపక్షమో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీని ప్రశ్నించుంటే మనకు ప్రత్యేక హోదా కాకపోయినా ఇంకొక వాగ్దానమైనా నెరవేరేవి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా బీజేపీ పార్టీ మనకు అమలు చేయలేదు. అసలు ప్రత్యేక హోదా వస్తే ఎన్ని మేలులు కలుగుతాయో ప్రజలందరూ కూడా మళ్ళొకసారి అర్థం చేసుకోవాలనే ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ మేము తిరుపతి వేదికగా 1వ తేదీన పెట్టదలుచుకున్నాం. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఉత్తరాఖండ్ అయితేనేమి, హిమాచల్ ప్రదేశ్ అయితేనేమి. ఉత్తరాఖండ్లో అయితే 2000 పరిశ్రమలు వాళ్ళకు ప్రత్యేక హోదా ఉంది కాబట్టి 2000 పరిశ్రమలు వాళ్ళకు వస్తే 490% బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. మరి ప్రత్యేక హోదా సంజీవిని కాకుండా ఎలా అవుతుంది అని అడుగుతున్నాం. ప్రత్యేక హోదా సంజీవిని కాబట్టే ఆ రాష్ట్రాలలో అన్ని పరిశ్రమలు వచ్చాయి, ఆ రాష్ట్రాలలో అన్ని ఉద్యోగాలు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్లో అయితే 10,000 పరిశ్రమలు, కొత్త పరిశ్రమలు ప్రత్యేక హోదా అది అయ్యాక వచ్చాయి. మరి మన రాష్ట్రంలో 972 కిలోమీటర్ల సీషోర్ ఉంది. మనకు ఎన్ని పరిశ్రమలు వచ్చుండొచ్చు, మనం ఎంత అభివృద్ధి చెందుండొచ్చు. కానీ ఇవేవీ జరగలేదు. కనీసం రాష్ట్రంలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు కాబట్టి మనం ఎక్కడా అభివృద్ధి చెందలేదు. మన పరిశ్రమలు రాలేదు కాబట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు కూడా ఈరోజు లేవు. ఈరోజు ఉద్యోగాల గురించి మాట్లాడితే అసలు ఉద్యోగం గురించి ఎంత వాళ్ళకు టైట్గా ఉందంటే, ఉద్యోగాలు దొరక్క బిడ్డల జీవితాలు ఎంత నలిగిపోతున్నాయి అంటే, పక్క రాష్ట్రాలకైతేనేమి లేకపోతే వలసలు పోవడం అయితేనేమి ఇవాళ మన రాష్ట్రంలో ఇంత ఎక్కువ అయ్యాయి అంటే, ఒకరోజు ఇలాగే పరిస్థితి కొనసాగితే అసలు యువతే లేని రాష్ట్రంగా మన రాష్ట్రం తయారవుతుంది. ఇదేనా కావాల్సింది? డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దగా డిఎస్సి ఇచ్చారు. 2,30,000 ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. అసలు భర్తీ చేసింది కనీసం 2,000 ఉద్యోగాలు కూడా కాదు. ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు కనీసం ఈ 5 సంవత్సరాలలో కనీసం 2-3 వేల ఉద్యోగాలు కూడా కాదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, మళ్ళీ అది ఒక దగాయే. ఇలా అందరినీ బిడ్డల్ని ప్రజల్ని మోసం చేసుకుంటూ పోతే ఇక మీకు విలువేముంటుంది, మీకు క్రెడిబిలిటీ ఏమున్నట్టు? అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది ఈరోజు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు, తర్వాత 5 సంవత్సరాలు జగనన్న గారు అధికారంలో ఉన్నారు. ఈ 10 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ప్రత్యేక హోదాను విస్మరించారు, ఇంకా 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు జగనన్న గారు ప్రత్యేక హోదాను విస్మరించారు. ఈ ఇద్దరి పుణ్యమా అని ఈరోజు అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది అంటే ఇది ఎంత పాలక పక్షానికైనా ప్రతిపక్షానికైనా అవమానంగా లేదా? మీకు అధికారం ఇచ్చింది ఎందుకు ప్రజలు? మీరు ప్రత్యేక హోదా అని చెప్పి కదా అధికారం తెచ్చుకున్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడి కదా మీరు ఓట్లు దండుకున్నారు. చంద్రబాబు గారేమో ప్రత్యేక హోదా మనకు సంజీవిని అన్నారు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి నేను నవ్యాంధ్రను చేస్తాను అన్నాడు. ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే కూడా కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు.
అప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి ఎన్నో ఉద్యమాలు చేశారు. ప్రత్యేక హోదా గురించి నిరాహార దీక్షలు కూడా చేశారు. అప్పుడు జగనన్న గారు అన్న మాట, ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నారు. అప్పుడు కేంద్రం ఎందుకు దిగిరాదో చూద్దాము అన్నారు. ప్రత్యేక హోదా మనకు ఎంత అవసరమో మీకు తెలియదా? మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము, మనం ప్రత్యేక హోదా సాధిద్దాము అని ప్రతిపక్షంలో మాట్లాడిన జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది రాజీనామాలు చేశారు? ఎంతమంది పోరాడారు? కనీసం మూకుమ్మడి రాజీనామాలు కాదు కదా, ఒకరో ఇద్దరో ఎంపీలైనా మీరు రాజీనామా చేయగలిగారా? మీ పదవులు మాత్రం మీరు అట్టిపెట్టుకున్నారు. బీజేపీతో మీ దోస్తీ కోసం ఆఖరికి ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టారు అంటే ఇక మీరు ఏమి నాయకులు? ప్రత్యేక హోదా మాట చెప్పి ఆ అంశాన్ని లేవనెత్తి కదా మీరు ఓట్లు దండుకున్నారు. మరి మీకు ప్రజలకు మాటిచ్చి కూడా ప్రత్యేక హోదా కోసం మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు అయినా, తర్వాత 5 సంవత్సరాలు జగనన్న గారైనా ఒక్కరు కూడా ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేసింది లేదు. 10 సంవత్సరాలు బీజేపీ ప్రత్యేక హోదా అని చెప్పి మోసం చేసింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా అని చెప్పి ఆయన మోసం చేశాడు. ఆఖరి 5 సంవత్సరాలు వైసీపీ జగనన్న గారు కూడా ప్రత్యేక హోదా మోసం చేశారు.